అధికారం కోల్పోయిన పొదలకూరు వైసీపీ నాయకులకు మాత్రం అహంకారం తగ్గలేదని వ్యవసాయ మార్కెటింగ్ వైస్ చైర్మన్ వెంపులూరు అరుణమ్మ, మండల మహిళా అధ్యక్షురాలు ఆదాల సుగుణమ్మ మండిపడ్డారు. పొదలకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతూ, మీ అరాచకాలు చూసి ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పిన నాయకులలో మాత్రం ఇంకా అహంకారం తగ్గలేదని అన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో దొరికిన కాడికి దోచేసి మా నాయకుడు సోమిరెడ్డికి ఆ మసి అంటారని చూస్తారా? పొదలకూరు మండలంలో ఇసుక, గ్రావెల్, తెల్లరాయి అలా దొరికిన కాడికి దోచేస్తే ఇరిగేషన్లో అవినీతి జరిగిందని మా నాయకుడిపై నిందలు వేస్తారా అంటూ అవినీతి చేశామని అంటున్నారు. మరి మేం విసిరిన సవాల్ను స్వీకరించండి అని, అలా కాకుండా ప్రెస్ మీట్లు పెట్టడం, మీరు చేసిన అవినీతిని మాకు అంటకట్టాలని చూడటం సిగ్గుచేటన్నారు. ఈరోజు వైసీపీ చేసే అరాచకాలు ఒకప్పుడు చూశారు జనాలు, మీకు ఓటుతో బుద్ధి చెప్పారు, అయినా మీకు బుద్ధి రాల. ఇక్కడ పొదలకూరులో ఉండే కొంతమంది నాయకులు, వైసీపీ నాయకులు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి స్థాయికి మించి మాట్లాడుతున్నారు. ఈరోజు మేం మాట్లాడలేక కాదు, మిమ్మల్ని మీ నోరు అదుపులో పెట్టలేక కాదు, 18 నెలలు మా ప్రభుత్వం చూస్తున్నారు. ప్రతిదీ డోర్ టు డోర్, ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్కరు, లీడర్లు అయితే మీ పెద్ద పెద్ద వ్యక్తులైతే మీ ప్రతి ఒక్కరు నడువంచి పనిచేస్తున్నారు. మమ్మల్ని కాదు విమర్శించాల్సింది. ఒకప్పుడు దోచుకొని దాచుకొని తిన్న వాళ్ళని అడగాల, ఏమని ఇలా చేశారు అని చెప్పని. ఇరిగేషన్ ఆఫీస్లో మేము ఉన్నాం, అక్కడ మీరు వచ్చారా? సవాల్ ఇసిరారు, వచ్చారా? స్వీకరించారా మీరు? మళ్ళీ పొదలకూరు మీరు ఎప్పుడు కొన్నారో, మీ పొదలకూరు మీ జాగిరి మేము ఎప్పుడో అనుకోలా. పొదలకూరు అందరిదేమో అనుకున్నాం, మొన్న మీ నాయకుడిదని అనుకున్నాను నేను. మీ నాయకుడిది మీది అందరు కలిసి మన పొదలకూరు అని మొన్న మీరు చెప్పారు, మేము విన్నాం. ఇంక ఇక్కడి నుంచి మేము జద్దుకోమంటే ఎక్కడైనా మీరు ప్లేస్ చూపిస్తే వెళ్ళిపోతాం అంటే మీది కదా ఇదే పొదలకూర. నోరు అదుపులో పెట్టుకొని, మా నాయకులు అనే అంత స్థాయి కాదు నీది. మా నాయకుడు కనీసం చంద్రమోహన్ రెడ్డి ఏ మీడియాలో అయినా అసభ్యంగా మాట్లాడిన మాట ఒక్కటంటూ ఒకటి ఉందా? మీ మాటలు ఒకసారి కాల్ రికార్డింగ్ చేసుకొని రాత్రి పడుకోబోయేటప్పుడు వినండి, నేనేం మాట్లాడాను, ఈరోజు నా స్థాయి ఏంది, నేను ఎంతమంది చిన్నపిల్లలు కూడా అసభ్యంగా వచ్చి ఇలా మాట్లాడానని అనిపించుకునేటట్టు మాట్లాడున్నారు మీరు. ఈరోజు ప్రతి ఒక్క నాయకుడికి ఒక్క మాట అంటే ఒక్క మాట మిమ్మల్ని విమర్శించి ఒక్క మాట పోలీస్ కేసులు పెట్టారు, వార్డు మెంబర్లుగా నిలబడిన వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ప్రతిదీ చిట్టా తీస్తే ఎంత ఒక బుక్ సరిపోదు మీకు. పొదలకూరులోనే ఒక వాకాట్ ఆయనకైతేమి, మీకైతేమి అంజద్ భాష అంట. ఆయన మళ్ళీ ఒక మా స్థాయిలో పెద్దరికంగా ఉన్న వాళ్ళని విమర్శించడం. నీకు ఆ స్థాయి పనికిరాదు. నీ గురించి నాకు చాలా తెలుసు. నీ గురించి నేను ఒకటే మాట చెప్తున్నా, నువ్వు ఇంకొకసారి కానీ నోరు కానీ మెదిపితే నీకు ఇంకా వాళ్ళు మా నాయకులు అవసరం లే. ఇంకా ఆ తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి గుర్తుపెట్టుకొని నీ మైండ్లో నువ్వు పెట్టుకొని లాంగ్వేజ్ జాగ్రత్తగా మాట్లాడు. ప్రతి ఒక్కరిని కేసులు పెట్టారు, భయపడ్డారా? ప్రతిదీ ఏ ఆఫీస్కి పోతే మీది అవినీతి లేదా? ప్రతి దగ్గర మీ అవినీతి పుస్తకం తీస్తే ఒక చిట్టా ఉంది పొదలకూరులో. ఏ నాయకుడు ఇలా చేయడు అనే దండం పెట్టి ఈరోజు ఓటుతో మీకు బుద్ధి చెప్పినా కూడా మీకు ఇంకా బుద్ధి లేదు. మళ్ళీ మాట్లాడటం మా నాయకుడి గురించి, చంద్రమోహన్ రెడ్డి చిట్టాలు ఎంతసేపటికి అవినీతి 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 అని ఒక్కడు కూడా నిరూపించాం. మేము వచ్చాము, నాయకుడు వస్తానన్నాడు, ఎదుర్కోండి. మీరు మాటలతో ఎందుకు? ఈరోజు ప్రతి మాట వైసీపీ నాయకుడికైతేమి, కాకాని గోవర్ధన్ రెడ్డికి అయితేమి, మా నాయకుడు అనే మాట ఎలా ఉందో మీరు ఎలా అంటున్నారో ఒక్కసారి గుర్తుపెట్టుకొని మాట్లాడితే మీకు చాలా చాలా హెచ్చరిక చెప్తున్నాం. కేసులు పెడితే భయపడము అని అన్నారు నిన్న అంజద్ భాష. నువ్వు కేసులు పెడితే భయపడము అని అంటే ఇంకేం చేస్తారో అది కూడా నెక్స్ట్ వేలో వస్తుంది. అది కూడా ఇంకా మీరు ఎలా భయపడతారు? ఒక తట్టును చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ వేలో ఎలా ఉంది ప్రభుత్వం, చేసిన వాళ్ళకి ఎలా కొంచెం చూసుకుంటూ రండి, ఒక్కోటి ఎలా తీసుకుంటూ వస్తున్నారో ఒక్కొక్కరిని. అందుకని నోరు అదుపులో పెట్టుకొని పొదలకూరు నాయకులు కానీ ఈ ఒక్కసారి చెప్తున్నా, నేను ఏదైనా ఉంటే సవాల్తో మీరు రండి, మీరు నిరూపించండి. అవినీతి చేశారు అని అన్నారు కదా, మీరు రండి, మేము వస్తాం, మా నాయకుని కూడా తీసుకొస్తాం. వస్తాను అంటున్నాడు కదా ఆయన కూడా. ప్రతిదీ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడితే మాత్రం ఖబర్దార్, మీకు ఇంకా బాగుండదు. వాడి సంగతి నాకు తెలుసు, అసలు ఎవరికి తెలుసో తెలీదో కానీ
రమణారెడ్డి కాలనీలో నాకు తెలుసు వాడి సంగతి. ఎన్ని ఇబ్బందులు పెట్టున్నారో ఒక్కొక్కరిని, ఏ ఇంట్లో ఎన్నిసార్లు దూరున్నాడో అన్నీ నాకు తెలుసు. ఊరికి వాడు మా నాయకుడి గురించి మాట్లాడితే ఎలాగా? మా నాయకులు ఏమన్నా వాడికి ఎట్లా కనిపిస్తున్నారా? వాడు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నాడో అన్నీ నాకు తెలుసు. నిరూపిస్తా కావాలంటే. నేను ఒక్కొక్క ఆడపిల్లని తీసుకొచ్చి మాట్లాడిస్తా. వర్క్ చేసేసని చెప్పి బ్యాంకులకి వెళ్ళేసి ఏలు ముద్ర వేయించుకుని డబ్బులు తీసుకుని కర్త వాడు చీటింగ్ చేస్తా పక్కన వాళ్ళు మీరు చెప్తే అట్లా అవన్నీ ఎవరికి తెలియదు అనుకుంటే అట్లా. ఏమన్నా పొదలకూరు ఏమన్నా వాళ్ళ నాయన రాసిచ్చేస్తున్నాడా? పొదలకూరు మొత్తం అందరిది, ఆయన ఒక్కడిదే కాదు. పొదలకూరికి రానేనంటాడంట మా నాయకుల్ని. రమ్మను, ఎవరినో అనమను ఎదురుగా నిలబడి ఊరికే మాట్లాడేసేటయ్యా. మాటలతో కాదు, పనులు చేతలతో చూపించండి. మా నాయకుడు ఏమైనా తప్పు చేస్తుంటే రాండి, మేము ఎక్కడన్నా కబ్జాలు చేస్తుంటే రాండి. మీరు ఎన్ని కబ్జాలు చేశారో నేను చూపిస్తా. ఊరికే మాట్లాడకూడదు, అన్నీ మేమే మాట్లాడేస్తున్నాం అట్లా అనుకుంటే అట్ట. యువతలలో కూడా ఉంటాయి కానీ మాట్లాడరు. ఎందుకంటే మేము ప్రజల్లోకి వెళ్ళి పనులు చేసేవాళ్ళము. మీరు రాండి ముందుకి, ఇదిగో ఈ పని చేయలేదని అడగండి, అప్పుడు మేము సమాధానం చెప్తాం. అంతేగాని మేము ఊరికే మీరు ఇదో ఇది చేయలేదు, ఆ అవినీతి చేశాడు ఈ అవినీతి చేశాడు అంటే అట్ట ఏదో నిరూపించండి. మేము పిలుస్తున్నాం కదా, మీకు వచ్చేదానికి ఏమి? మేము అక్కడ వెయిట్ చేసాం, శివాలయంలో పోయి వెయిట్ చేసాం, రావాలి కదా. మీలో తప్పు లేదు కదా, రండి. ఇదిగో మీరు ఈ పని చేశారని చెప్పండి, లేదు ఇదిగో మీ నాయకుడు ఈ పని చేశాడని చెప్పండి. ఆడపిల్లకాయలకి ఇబ్బందులు చేయమని మా నాయకుడు ఎవరో చెప్పరా? మీ నాయకుడు చెప్పున్నాడు. అమరావతి రైతులు వస్తే పోతే కేసులు పెట్టడాలు, ఇళ్లలో నిలబడితే కేసులు పెట్టడాడు, ఇవన్నీ మీ నాయకుడు మీకు చెప్పాడేమో. మా నాయకుడు ఎవరికి చెప్పలే కేసులు పెట్టమని. మేము ఇంకా అయ్యా మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టారయ్యా, ఇట్లా చేశారయ్యా అని అడిగితే వద్దమ్మా దేవుడే చూపిస్తాడు, మీరు అట్లా చేయొద్దు అని మాకు చెప్తాడు మా నాయకుడు. అది మా నాయకుడు నీతి. మీ నాయకుడు నీతి ఏదో చెప్పండి అయ్యా. వచ్చే ఊరికే మాట్లాడబాకండి, ఊరికి అనవసరంగా ఎందుకు మాట్లాడతారు? నిజాలు తేల్చుకోండి వచ్చి. మేము పిలుస్తా ఉన్నాం కదా, మేమే నిలబడతారా అండి? వాళ్ళు కూడా వద్దు, మేమే ఉంటాం అక్కడ. ఏం చేస్తారు చేయండి వచ్చి. ఊరికే కేసులు పెడతారు. మేము పెట్టించుకోవాలన్నా మా కేసులా? ఆడపిల్ల నేను పెట్టించుకున్నా 3 కేసులు మీ వల్ల. మీరు పెట్టారు నా మీద 3 కేసులు. మేము పెట్టామా మీ వాళ్ళ మీద ఎవరి మీద? ఊరికే మాట్లాడితే అట్ట నిజాలు మాట్లాడుకోండి వచ్చి.